హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 48 ఎపిసోడ్ 49 అన్నమాట. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చి చాలామందికి క్లియర్ క్లాసులు బీకి, అంటే మరీ ఎక్కువ ఫైర్ కాదు, నైస్గానే క్లాసులు బీకాడు అన్నమాట. మెయిన్ సంజన గారికి బాగా క్లాస్ బీకాడు, అలాగే మాధురి గారికి క్లాస్ బాగా బీకాడు. ఇమాన్యుల్కి కూడా, ఇమాన్యుల్ది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఇమాన్యుల్, తనుజ, పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడతాను మెయిన్. మిగతా అన్ని కోటింగ్లు వాళ్ళకు రెగ్యులర్ కోటింగ్లే. సంజన గారికి రెగ్యులర్ కోటింగ్ ఇచ్చాడన్నమాట. మెయిన్ ఇక్కడ వచ్చేసి తనుజ, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ ఆ నామినేషన్ గురించి. పవన్ కళ్యాణ్ లేపి ఎందుకు నామినేట్ చేయలేదంటే, సార్ ఆల్రెడీ నామినేట్ చేసేసారు, మళ్ళీ నేను అయ్యే పాయింట్లు పెడితే కాపీ పాయింట్లు అయినట్టు ఉంటుంది అంటే. తర్వాత ఇమాన్యుల్ని అడిగి, నువ్వు ఎందుకు కోప్పడ్డావు, ఎందుకంత బాధపడ్డావు, తనుజ నన్ను నామినేట్ చేయలేదనే లేదా సంజన గారిని నామినేట్ చేశారా అనే అంటే, లేదు సార్, నా ఉద్దేశం అది కాదు, నా ముందు ఒక మాట చెప్పి తనుజ ముందు దగ్గరికి వెళ్ళగా నా అమ్మాయి దృష్టిలో మంచోడు అవ్వాలని చెప్పి డైరెక్ట్ ఎమ్మడే ఫ్లిప్ అయినట్టు అనిపించింది. అందుకే నేను తనుజ ముందు నటిస్తున్నాడు అని చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నానని నేను అక్కడ ఆన్ ది ఫాట్ నోరెత్తి ఇలా తనుజ నామినేట్ చేయాలనుకున్నాడు అని చెప్పాను సార్ అని అంటాడు. తర్వాత మెయిన్ వీడియో ప్లే చేస్తాడన్నమాట నాగార్జున. మెయిన్ ఆ వీడియో, చనిపోయిన మొక్కకు నీళ్లు పోసి పోషించావు నువ్వు, చూడు ఈ వారమంతా చూడు, తను జన్నునుగా ఆడుతుందా లేదా నీకే తెలుస్తుంది అంటే పొంకలు అవును అని అంటాడు. తర్వాత నాగార్జున గారు ఇది అడుగుతారు, ఏంది చనిపోయిన మొక్క ఏంటి, నీరు పోసి పోషించేది ఏంటంటే, సార్ నేను కళ్యాణ్ గురించి అన్నా సార్, కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు కదా, నాకు కళ్యాణ్ మీద ఆశలన్నీ చనిపోయినాయి, నాకు అతని మీద నమ్మకం లేదు. అలాంటి టైంలో తను వచ్చి ఇలా తనుజ నామినేట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఆశ కలిగించి మళ్ళీ డైరెక్ట్ పోయి నాకు మాట ఫ్లిప్ అయ్యి సంజన గారిని నామినేట్ చేయగానే నాకు ఆ ఉద్దేశంలో అన్నాను సార్ అని అంటే, నువ్వు సంజన గారిని నామినేట్ చేసినందుకు నీకు ఎక్కువ కోపం వచ్చిందంటే, అవును సార్ అంటాడు. అయితే ఫస్ట్లో అలా అనలేదు కదా అంటే, లేదు సార్ సంజన గారిని నామినేట్ చేసినందుకు కూడా కోపం వచ్చింది సార్ అంటే. తర్వాత తనుజని లేపి, అమ్మ చనిపోయిన మొక్క లేయమ్మా అంటే చూసి అంటే షాక్ అయ్యాను సార్ అంటే, తను రియల్గా షాక్ అవుతాను నోరు వెళ్ళబెట్టి. నేను అక్కడికి వాష్రూమ్లో అడిగాను సార్, నీ కాడ 5 నామినేటెడ్ కార్డులు ఉన్నప్పుడు ఒకటి ఉంచుకొని నువ్వు డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు కదా, ఆ ఐషా దగ్గర 3 ఉంటే 2 వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒకటి ఉంచుకొని నామినేట్ చేసింది, నువ్వు ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని. తర్వాత నేను కళ్యాణ్తో కూడా మాట్లాడాను సార్, కళ్యాణ్కి కూడా చెప్పాను, నెక్స్ట్ వీక్ కావాలనుకుంటే నువ్వు నన్ను నామినేట్ చేసేసుకో, నాకేం ఇబ్బంది లేదు అని మాట్లాడేసుకున్నాను సార్ అంటే. తర్వాత నాగార్జున గారు అంటాడు, ఇమాన్యుల్, ప్రతి మనిషి అందరికీ నచ్చాలని లేదు, అందరి దృష్టిలో గుడ్ అవ్వాలని రూల్ లేదు, నువ్వు సేఫ్ గేమ్లు ఆడకు, నువ్వు నామినేట్ చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్ వెళ్ళి నామినేట్ చేయి, వేరే వాళ్ళని అస్త్రాలుగా వాడి వాళ్ళ మీనికి వదలకు అని అంటే, ఇండైరెక్ట్గా నువ్వు కళ్యాణ్ని అస్త్రంగా వాడి తనుజ మీనికి పంపాలనుకున్నావు, సేఫ్ గేమ్ ఆడాము అని చెప్పి ఇండైరెక్ట్గా కోటింగ్ ఇస్తాడన్నమాట. సేఫ్ గేమ్లు ఆడకు, డైరెక్ట్గానే ఏదైనా ఉంటే నామినేట్ చేయి, ఏదైనా ఉండాలంటే చెప్పేసుకో. అలాగే నామినేషన్స్ గురించి డిస్కషన్లు చేసుకుంటున్నారని కూడా అడుగుతారు. అంటే పాత సీజన్లో నామినేషన్స్ గురించి డిస్కషన్ చేసుకోకూడదు కదా, ఈ సీజన్లో ఏకంగా నామినేషన్స్ గురించి గ్రూప్ డిస్కషన్లు అయిపోతున్నాయి. ఇంకా ఆ తర్వాత అదే ఇంకా బోర్డు వేస్తాడు ఇమాన్యుల్ ఫ్లిప్పర్ అని. తర్వాత ఇంకా సంజన గారికి కోటింగ్ అన్నమాట వీడియోలు చూపించి సంజన సారీ చెప్తుంది. సంజన తరపున ఒక ఆడియన్స్ కూడా వచ్చి ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించినప్పుడు సంజన అంటే ఇష్టం అని చెప్తారు అన్నమాట. ఇష్టం అని చెప్తే అప్పుడు ఆమె కూడా అంటుంది, మేడం మీరు బాగా గేమ్ ఆడుతున్నారు, అంతా బాగుంది, కానీ ఇప్పుడు ఈ మధ్య రాను నోరు జారుతున్నారు, అది చూసుకోండి అంటే. తర్వాత దివ్యనికితకి సారీ చెప్తే, దివ్యనికిత ఫస్ట్ సారీ యాక్సెప్ట్ చేయకపోతే దివ్యనికితకి ఒక వీడియో ప్లే చేస్తారు బాత్రూంలోది, అక్కడ ఒకటి కంటెస్టెంట్ జరుగుతుంది, నువ్వు ఒకటి ఇచ్చి ఒక విధంగా చెప్పావు అని దివ్యనికితను కూడా అంతా. తర్వాత మాధురి గారికి కూడా కోటింగ్ పడుతుంది చాలా విషయాలలో. అలాగే రమ్య ఇది చెప్తుంది, మాధురి గారు ఫేక్ బాండ్స్ అంటే నాగార్జున గారు తనుజని అడిగితే, లేదు సార్ నాకేం బాండ్ ఏం లేదు, నేను స్టార్టింగే చెప్పిన, మీరు ఎలిమినేట్ అయిపోయినా నాకు ఇంచు కూడా బాధ అనిపించదు, నేను ఆమెను అరుస్తున్నాను తిడుతున్నాను సార్ అన్నీ అని చెప్తుంది. అలాగే ఇప్పుడు మాధురి గారికి ఒక పవర్ వస్తుంది కదా, పవర్ ఉంది కదా, ఆమె పవర్ పోగొట్టుకుంది కదా, అదే నామినేషన్ని ఆపే పవరు, నామినేషన్ అయ్యే వాళ్ళని ఆపే పవరులే. ఆ పవరు వీళ్ళకు బోర్డులు వేస్తారన్నమాట. బోర్డులు రాని వాళ్ళు ఎవరంటే డిమాన్ పవన్, తనుజ, ఇమాన్యుల్, రీతు చౌదరి, సుమన్ శెట్టి, గౌరవ్,
సాయి శ్రీనివాస్, వీళ్ళు ఏడుగురు. ఈ ఏడుగులలో ఇమాన్యుల్ దగ్గర పవర్ అస్త్రా ఉందని ఇమాన్యుల్ని కూర్చోబెడతారు. తర్వాత ఆరుగురు ఉంటారు. ఆరుగురిలో ఇమాన్యుల్ని లేపి ఈ ఆరుగురిలో ఒకరిని తీసేయి, ఐదుగురే ఉండాలి అంటే సాయి శ్రీనివాస్ని తీసేస్తాడు. ఆల్రెడీ తన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది సార్, అవసరం లేదంటే మళ్ళీ నాగార్జున గారు ఈ ఐదుగురిలో ఇంకోళ్ళని తీసేయంటే గౌరవం తీసేస్తాడు. గౌరవం తీసేసి రీజన్ ఏం చెప్తాడంటే, సార్ ఇక్కడ ఉన్న నలుగురు డే 1 నుంచి హౌస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇమ్యూనిటీ ఆపే పవర్ కాబట్టి వాళ్ళకు ప్రతి మనిషి గురించి వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఎవరికి వాడాలో కూడా తెలుసు అని చెప్తారు. అలా తర్వాత నాగార్జున గారు తనుజాకు, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతు చౌదరికి రేపు సండే టాస్క్ పెడతా అన్నారు. ఆ టాస్క్లో తనుజ గెలుస్తుంది. ఫస్ట్ టైం తనుజ గెలిచి పవర్ అస్త్రానికి అదే ఆ డైమండ్ పవర్ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ పవర్ని సంపాదించుకుంటుంది. సంపాదించుకోగానే నాగార్జున గారు బోర్డులు ఎక్కువ మందికి ఎవరికి వచ్చాయో వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ పవర్ ఎవరు గెలుచుకుంటే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలంటే మాధురి గారికి ఫస్ట్ బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్ అంటే నేను అలాంటి పనులు చేయను సార్, అవి నేను చేయను అంటది. దాంతో డైరెక్ట్ నామినేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తనుజ నెక్స్ట్ వీక్ మాధురి గారిని డైరెక్ట్ నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి సంజన గారికి 1 వీక్ మాట్లాడకుండా ఉండాలని నోరు మూసే పవర్ ఒకటి యూజ్ చేస్తాడన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సేవింగ్ వచ్చి కళ్యాణ్ సేవ్ అవుతాడు. కళ్యాణ్ సేవ్ అవగానే పిఠాపురం నుంచి ఒక ఆడియన్ వస్తాడు. అతను కళ్యాణ్కి ఫ్యాన్ అంట. అతను లేచి కళ్యాణ్కి ఎలివేషన్ మామూలుగా ఇయ్యడు. మీలో పవర్ ఉంది, మీరు సూపర్ గేమరు, మీరు ఏవి మనసులో పెట్టుకోకండి, ఎవరెవరో ఏవో అన్నారని పట్టించుకోకండి, మీరు కామనర్ కాదు, మీరు సెలబ్రిటీ అని చెప్పి ఇండైరెక్ట్గా సంజన అంటది కదా కామనర్ అని, అందుకని ఇండైరెక్ట్గా చేస్తాడు. అలాగే తనుజకు కూడా చెప్తారు, మీ ఇద్దరు కలిసి ఉండండి. తనుజ గారు కళ్యాణ్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు మొన్న రామరాథోడు దగ్గర, మీ గురించి మీరు ఏం తప్పుగా అనుకోకండి, మీ బాండింగ్ గురించి మాకు తెలుసు, మీ ఇద్దరికి క్లారిటీ ఉంది. అలాగే ఆడియన్స్ కూడా మేము కూడా మీ బాండింగ్ని తప్పుగా ఏం అనుకోవట్లేదు, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్పారని చెప్పి మీరు ఏవేవి ఆలోచించక్కర్లేదని వాళ్ళని కలిసిపోమని చెప్పి ఇండైరెక్ట్గా బాండింగ్ల గురించి చెప్పిండాయా. ఓవరాల్గా అయితే నాకు మెయిన్ ఇమాన్యుల్దే తెలిసింది. నాకు తెలిసి ఇమాన్యుల్ మీద తనుజ నామినేట్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే కెప్టెన్ అయ్యాడు కదా, నెక్స్ట్ వీక్ చేస్తుంది. ఇప్పుడు ఎలా వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అయిపోయారు. మనకు వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఫస్ట్ శ్రీజ వచ్చింది, తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చాడు, ఆ తర్వాత వచ్చేసి మర్యాద మనిషి అయితే వచ్చేసాడు. ఆ తర్వాత లైన్ బై వస్తున్నారు. ప్రాసెస్ వచ్చి ఒక నలుగురు కామనర్స్ ఉంచుతారు. భరణి గారు, ఫ్లోరా గారు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ నలుగురు ఉంచి ఈ నలుగురికి మళ్ళీ సపరేట్ ఓటింగో ఏదో పెడతారన్నమాట బిగ్ బాస్. చూడాలా ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాగార్జున గారు అన్ని పాయింట్లు చెప్పారా లేదా అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఒక వీడియో ప్లే చేసి ఉంటే బాగుండు అనిపించింది. అదే తనుజ గారు నిఖిల్తో ఉంటున్నారు, అదే పవన్ కళ్యాణ్ అన్నారు కదా, మాధురి గారు లేచి సంజన గారికి పీకుతారు క్లాసు. అదే చెప్తారు, ఒక బోర్డు వేస్తారు టాక్సిక్ అని, ఆ టాక్సిక్ అని బోర్డు వేసి ఇలా తనుజ గురించి ఇలా నిఖిల్తో తిరుగుతుంది, ఇది చాలా బ్యాడ్గా మాట్లాడింది సార్, నాకు నచ్చలేదని అదైతే వేసారు అన్నమాట. కానీ నాగార్జున గారు ఆ వీడియో కూడా ప్లే చేస్తుంటే బాగుండు. ఇంకోటి రామరాథోడు తనుజ అరిచింది కదా, దాని మీద వీడియో వేస్తే తనుజ ఏం చెప్తుందంటే, సార్ ఇలా మధ్యలో దూరాడు అంటే అప్పుడు నాగార్జున ఏమంటుంటే, ఇలా నైస్గా ప్రేమగా పక్కకి వెళ్ళి కూర్చో, మేము ఇలా మాట్లాడుకుంటున్నాం అని చెప్తే సరిపోతుంది కదా అంటే, లేదు సార్ అలా చెప్తే ఏమంటాడంటే, ఈ సోఫా నాది, ఈ హౌస్ నాది, నేను కూడా హౌస్లో కంటెస్టెంట్ని, మీరే కావాలంటే పక్కకి వెళ్ళిపోండి అని అంటాడు సార్. అంటే అప్పుడు రీతుని లేపితే రీతు కూడా తనుజ మాటకు సపోర్ట్ ఇస్తుంది. అవును సార్, రామరథుడు అలాగే చేస్తాడు సార్, అలాగే పక్కకు మమ్మల్ని వెళ్ళిపోమంటాడు, అంటే మధ్యలో దూరుతాడు. అంటే తర్వాత రామరథుడు నువ్వేమైనా ఫీల్ అయ్యా అంటే, నేనేం ఫీల్ అవ్వలేదు సార్ అంటాడు. దెబ్బకు నాగార్జున గారిని గ్యాస్ బీకినట్టు అయింది. నాగార్జున అదేంది అంత పెద్ద మాట, నువ్వేం ఫీల్ అవ్వలేదు అంటే, లేదు సార్ నేనేం ఫీల్ అవ్వలేదు, నేను చాలాసార్లు ఇలా మధ్యలో వెళ్తుంటాను, వాళ్ళు చెప్తుంటారు, నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది సార్, నేనేం ఫీల్ అవ్వలేదు అని నేను చెప్తాడు. ఈ ఇష్యూని బయట లెవెల్లో లేపిండ్రు. ఆడ రామరాథోడు అయితే ఏం ఫీల్ అవ్వలేదంట. ఓవరాల్గా అయితే ఇదే మెయిన్ పాయింట్లు. నాకు ఇమాన్యుల్ది మాస్క్ అయితే ఆయన గేమ్ ప్లానింగ్ అనేది మొత్తం ఓపెన్ చేసేసాడు. చూడాలా రేపు ఇమాన్యుల్ తనుజ నామినేట్ చేస్తాడు, అలాగే తనుజ ఇమాన్యుల్ని నమ్ముతుందా లేదా అనేది కూడా చూడాలా. ఎందుకంటే ఇక్కడ వీడియో కూడా ప్లే చేశాడు, ఆ చనిపోయిన మొక్కకు నీళ్ళు పోసి అనేసి తనుజ షాక్ అయింది. చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో, వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుందో లేదో. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.